హాయ్ హలో నమస్తే అండి. ఎంఆర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు బొచ్చు చేపలతో పులుసు చేసి చూపిస్తామండి. మా బాబు చేస్తున్నాడు, తను నేర్చుకున్నాడండి. హోటల్ మేనేజ్మెంట్ చేశాడు, చాలా బాగా చేస్తాడు. దానికోసం 2 కేజీలు బొచ్చు చేప ముక్కలు తీసుకున్నాము. 2 పెద్ద పెద్ద ఆనియన్స్ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుంటాము. 2 కేజీ చేప ముక్కలకి 100 గ్రాముల చింతపండు శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టుకున్నామండి. దీన్ని పిసికి రసం తీసి పక్కన పెడతాను నేను. మా బాబా ఆనియన్స్ కట్ చేసే లోపల ఇలా సన్నగా కట్ చేయాలండి ఆనియన్స్ని. అయిపోయింది. ఆయిల్ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి బాణీలు పెట్టుకుని ఆయిల్ వేస్తాడండి. తను సుమారుగా వేసేస్తాడండి. నేనైతే గరిటెతో మీకు చూపించేదాన్ని. తను ఒక 5 గరిటెల దాకా వేసినట్టున్నాడండి ఆయిల్. మీరు చూసి తగినంత వేసుకోండి. 5 గరిటెలు వేస్తే 2 కేజీ చేప ముక్కలకి సరిపోతుందండి. ఆయిల్ కాగింది. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాము. 2 సరిపోతాయండి పెద్ద ఆనియన్స్. సన్నగా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. తను చాలా ఫాస్ట్గా చేస్తాడండి, చాలా టేస్టీగా కూడా చేస్తాడు. ఒకసారి మీరు కూడా చూడండి, వీడియో చివరి వరకు చూడండి. చాలా ఈజీగా, చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి చూడండి, వీడియో చివరి వరకు చూస్తే మీకు తొందరగా చేయటం వస్తుందండి. చేయని వాళ్ళు ఒకసారి చూడండి. ఈ పులుసు కూడా చాలా బాగుంటుందండి. టైం ఉంటే ఒకరోజు ముందే సాయంత్రం వండుకుని రేపు ఉదయం తింటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అయినాయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాడు, ఫ్రై చేస్తున్నాడు. పసుపు 2 స్పూన్లు వేసాడండి. ఆ స్పూన్తో, చిన్న స్పూనేనండి, ఒక 3 స్పూన్లు వేసాడు. తర్వాత కొంచెం మెంతి పౌడర్ వేస్తున్నాడండి, ఒక పించ్ చాలండి, ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత కళ్ళుప్పు వేస్తున్నాడండి. తను సుమారుగా చేతితో వేసేస్తున్నాడండి. ఒక 3 స్పూన్స్ దాకా వేసాడు. షుగర్ అండి కొంచెం, అది కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసాడు. కళ్ళుప్పు చేతితో వేసాడండి. మీరు సుమారుగా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఒక 4 స్పూన్లు కారం వేస్తున్నాడు. మొత్తం ఒకసారి ఫ్రై చేసి చింతపండు రసం పిసికి పక్కన పెట్టానండి. దీంట్లో పచ్చిమిర్చి వేస్తున్నాడు. దాదాపు ఒక 15 పచ్చిమిర్చి దాకా ఉంటాయండి. శుభ్రంగా కడిగి వాటిని చిన్న చిన్న కాట్లు పెట్టాడండి. ఇలా ఫ్రై చేశాడు. ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటుందండి ఈ పులుసు. మా ఇంటికి ఈరోజు చుట్టాలు వస్తున్నారండి, అందుకని త్వరగా చేసేస్తున్నాడు. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందామండి. నేను పిసికి పక్కన పెట్టాను. చక్కగా తీసి పెట్టాను, పోసాడు. మా తమ్ముడు, మా మరిది గారు వాళ్ళు వస్తున్నారండి, అందుకని త్వరగా చేస్తున్నాము. ఇందులో కొంచెం మరుగుతున్నప్పుడు ముక్కలు వేసుకుందామండి. చేప ముక్కల్ని ఇలా సర్దుకుని పెట్టుకోవాలండి. మొన్న రాగండి చేపల వీడియో చూశారు కదండి,
అది కూడా చాలా బాగా వచ్చింది. ఈ బొచ్చి చేపల పులుసు కూడా చూడండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అయిపోయింది, మొక్కలన్నీ సర్దేశాడు. స్పూన్తో అలా పైన సర్దుతున్నాడు. పులుసు కూడా సరిపోతుందని మొక్క మునిగే వరకు ఉంచాను. ఆ పులుసు సరిపోతుందండి, చక్కగా ఉడుకుతుంది, మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసేసాడండి. ఒక చిన్న కట్ట కట్ చేసాడండి. శుభ్రంగా కడిగి కట్ చేసుకుని వేసుకోవాలి. చాలా బాగా ఉడుకుతుందండి. ఉడికిపోయిందండి. ఒకసారి టేస్ట్ చూద్దాము ఎలా వచ్చిందో. ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసి మీకు చెప్తానండి. కర్రీ అయితే సూపర్ కలర్గా వచ్చిందండి. మంచి స్మెల్ గుమగుమలాడిపోతుందండి. ఉప్పు ఎలా ఉందో చూద్దాము, చూసి మీకు చెప్తానండి. సరిపోయిందండి. ఉప్పు కూడా, ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయి. సూపర్ ఉందండి. ఇక భోజనానికి వాళ్ళు వచ్చేస్తారు. రెడీ చేసి పక్కన పెట్టాము. వచ్చేసారండి మా హస్బెండ్, మా మరిది గారు, మా చిన్న మరిది గారు, మా పెద్ద మరిది గారు, మా తమ్ముడు, మా అబ్బాయి అండి. అందరూ చాలా బాగుందని చెప్తున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.